విజ్ఞప్తి, మన బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు అమృత మేడం రావాల్సిందిగా విజ్ఞప్తి. అమృతమ్మ రావాల్సిందిగా. మీరు రెగ్యులర్ గా మన బస్సుల్లో ప్రయాణిస్తుంటారు, వారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు మన చీఫ్ గెస్ట్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. బాగా రాశారు వాళ్ళు. మా ఈ మహాలక్ష్మి పథకము డిసెంబర్ 9వ తారీఖు రోజు జాయిన్ అయింది, స్టార్ట్ అయింది. దాంట్లో 200 కోట్ల ప్రయాణికులు ఇప్పటివరకు స్టేట్ వైడ్ గా ప్రయాణించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి అయిన మహిళా పథకం గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడే వితిన్ 48 అవర్స్ లో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని అందరూ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారండి. మా కండక్టర్, డ్రైవర్స్ అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేశాము. అంతే సక్సెస్ఫుల్ గా అందరూ వినియోగించుకుంటున్నారు. ఈ మహాలక్ష్మి పథకం వలన చాలా మంది మహిళలు ఆర్థికంగా కూడా చాలా లాభంగా ఉంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా వెసులుబాటుగా ఉంది, ఎవరిపైన డిపెండ్ కాకుండా ఉందండి. మెయిన్ ఏంటంటే మహిళా సాధికారత అనేది సాధించడానికి మహాలక్ష్మి పథకం చాలా ఉపయోగపడుతుంది. అంటే చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు 2000, 3000 వాళ్ళ రవాణా సౌకర్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ మహాలక్ష్మి పథకం కింద ఏంటంటే చాలా మటుకు ఆ డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకుని వాళ్ళ పిల్లలకి భవిష్యత్తుకి ఉపయోగపడడానికి చాలా ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ కి మహాలక్ష్మి పథకం స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు. మన వికారాబాద్ డిపోలో 68 షెడ్యూళ్లు తిరుగుతాయండి. అంటే 68 బస్సులు డైలీ 25,000 కిలోమీటర్లు తిరుగుతాయి 26 రూట్లలో. సో డిసెంబర్ లో స్టార్ట్ చేసినప్పటి నుంచి జూలై 21 వరకు కూడా 1,37,00,000 మంది తిరిగారండి, ప్రయాణించారు మహిళా ప్రయాణికులు. సో ఈ మహాలక్ష్మి పథకం కింద వికారాబాద్, కోట్పల్లి, బండారము, మారిపల్లి, మోమిన్పేట, శంకర్పల్లి, నవాపేట ఈ మండలాల్లోని మహిళలందరూ కూడా దాదాపుగా 39 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారండి. ఒక సంవత్సరం 15 నెలలలో 39 కోట్లు వాళ్ళు ఆదా చేసుకోగలిగినారు. అనేది చాలా అమౌంట్. సో మహిళలందరూ కూడా ఇంకా మంచిగా వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు చదువుకోవడానికి, దూరంగా వెళ్ళి జాబ్ చేయడానికి కూడా ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. సో మా వికారాబాద్ డిపోకి గత 5 నెలలలోనే 36 కొత్త బస్సులు కూడా వచ్చాయండి. స్క్రాప్ బస్సుల ప్లేస్ లో, అంటే పాత బస్సులు అయిపోయి 36 కొత్త బస్సులు కూడా వచ్చాయి. ఈ బస్సులు రావడానికి ఎంతో కృషి చేసిన మన ఆనరబుల్ స్పీకర్ సార్ ప్రసాద్ గారికి కూడా, ప్రసాద్ కుమార్ సార్ ఎంతో, అంటే సార్ వలన ఈ బస్సు రావడానికి చాలా కృషి చేశారు. సో సార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్ ఢిల్లీలో ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్ కి రాలేకపోయారు. సో ఈ సభాముఖంగా వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 23 డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు అనే కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగింది. మరి ఆ రోజు డిసెంబర్ 9, 2023 నుంచి ఇంచుమించుగా 1.5 year 18 నెలలు గడిచిపోయినాయి. మరి 18 నెలల్లో ఇంచుమించుగా 200 కోట్ల జీరో టికెట్లు ఇవ్వడం జరిగింది, ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలోనే మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినట్లుగా అందులో గాను మరి మహాలక్ష్మి పథకం సంబరాలు, ఉచిత బస్సు సంబరాలు ఈరోజు ఇంచుమించుగా 149 బస్ డిపోలలో చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మనం వికారాబాద్ డిపోలో ఈ ఉచిత బస్సు సంబరాన్ని కూడా సంబరాలను మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఇటు కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి స్థానిక డిపో మేనేజర్ గారికి, మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, డిసెంబర్ 7, 2023న మరి కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలోకి రావడం జరిగింది. యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. మరి వారు ప్రమాణ స్వీకారం చేయక ముందే మరి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ కూడా ఆ ప్రగతి భవన్ కు ఏర్పాటు చేసినటువంటి కంచెలంతా కూడా ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాభవన్ కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఆంక్షలు లేవు. ఇక్కడ ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రిని కలవచ్చు, ఎవరైనా ప్రగతి భవన్ వచ్చి చూడొచ్చు, వచ్చి కలవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక రాజరిక పాలన లాంటి కంచెలను కూడా తొలగించడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కంటే ముందే. మరి ఆ తర్వాత వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 48 గంటల్లోపే ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ 6 గ్యారెంటీలలో ఒకటైనటువంటి ఈ మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పినటువంటి ఈ ఉచిత బస్సు కార్యక్రమాన్ని మరి 48 గంటల్లోపే మరి ప్రజలకు అందించడం జరిగింది. అది మరి అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ 72 గంటల్లోపే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ఈరోజు చెప్పక తప్పదు. మరి అదేవిధంగా మరి ఈ రోజు వరకు చూసినట్లయితే మరి ఎన్నో కార్యక్రమాలు ఆ తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఉచిత కరెంటు ఇవ్వడం, అంటే ఇంచుమించుగా నెలకు 200 కరెంటు కాల్చుకున్న వాళ్ళకి అందరూ కూడా ఇంచుమించుగా 800 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. మరి లెక్క కట్టుకోవాలి. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన కాడికి 6 గ్యారెంటీల్లో ఒకటైనటువంటి ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా మరి పేద ప్రజలకు అందివ్వడం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఆ నుంచి ఈ రోజు వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు చూసినట్లయితే ఈ ఉచిత బస్సు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నామంటే మరి ఆ రోజు డిసెంబర్ 9, 2023 నాడు ప్రజలకు అంకితం చేసినటువంటి ఈ ఉచిత బస్సు కార్యక్రమం ఈ రోజు వరకు మరి 200 కోట్ల ఉచిత టికెట్లను ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ ఘనతను ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఈ కార్యక్రమం, ఈ రోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,700 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది, దఫాల వారీగా చెల్లించింది. మరి ఆ విధంగా చెల్లించడం వల్ల ఈరోజు ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ అంతా కూడా నష్టంలో ఉండే. మరి ఈ విధంగా ఉచిత బస్సును పెట్టి మరి 6,700 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినందుకు మరి ఈ రోజు ఆర్టీసీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తా ఉన్నది, ఈ రోజు లాభాల బాటలో నడుస్తా ఉన్నది ఈ రోజు ఆర్టీసీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా మరి వికారాబాద్ డిపో విషయానికి వస్తే మరి ఇంచుమించుగా 1,39 లక్షల మహిళా మనందరూ కూడా మరి ప్రయాణించడం జరిగింది ఆ నుంచి ఈ రోజు వరకు. అదేవిధంగా వారికి ఇంచుమించుగా 39 కోట్ల రూపాయలు మరి వారికి ఈ రోజు ఆదా అయినట్టుగా మనం అంచనాలు వేస్తా ఉన్నాం. అంచనాలు కాదు, ఇది పక్క వాళ్ళకు ఆదా అయిన సంగతి మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి 39 కోట్ల రూపాయలు ఈ రోజు మన వికారాబాద్ డిపో తరపు నుంచి మా మహాలక్ష్మి అందరికీ కూడా వాళ్ళ ఇంట్లకు చేరినాయంటే ఇది మామూలు విషయం కాదు.